హాయ్, వెల్కమ్ టు పావనీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ మామిడికాయ పప్పు. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే పప్పును తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత చిన్నగా తరుగు పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అయితే చెక్కు తీసుకుని ముక్కలుగా కోసుకుని కడిగిన పప్పులో వేసుకోవాలి. పచ్చిమిర్చి మనకి వేసుకోవాలి, ఒక 4. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ కూడా వేసుకుందాం. కుక్కర్ మూత పెట్టుకుందాం. 4 విజిల్లు వచ్చేదాకా పొయ్యి మీద పెట్టాలి. ఎంత ఉప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మెదుపుకుందాం. మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. రెండు వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. పోపులో పప్పు వేసుకుందాం. ఇప్పుడు అంతేనండి, ఎంతో టేస్టీగా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి.